గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టేఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు 300 కోర్ కాన్సెప్ట్స్ లో భాగంగా ఎంసీక్యూ ప్రాక్టీస్ సెషన్ లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 300 కోర్ కాన్సెప్ట్ లో భాగంగా గత లాస్ట్ 10 డేస్ లో మనం దాదాపుగా 100 కాన్సెప్ట్లు అయితే చదువుకోవడం జరిగింది. సో ఆ 100 కాన్సెప్ట్లు 50 కాన్సెప్ట్లు ఎకానమీ నుంచి, అలాగే ఇంకో 50 కాన్సెప్ట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చదవడం జరిగింది. ఓవరాల్ గా ఎకానమీలోను సైన్స్ అండ్ టెక్నాలజీలోనే యూనిట్ 1 ఏదైతే ఉందో యూనిట్ 1 అనేది మనం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా మీకు బేసిక్ ఆల్మోస్ట్ ఎగ్జామ్ లో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేవి ఇక్కడ నుంచే. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 1 ఏదైతే ఉందో ఆ యూనిట్ 1 నుంచి మనకి దాదాపు ఒక 20 క్వశ్చన్స్ వరకు రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఈ పర్టికులర్ ఏదైతే ఎకానమీ ఉందో ఎకానమీలో యూనిట్ 1 నుంచి అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఒక 30 క్వశ్చన్స్ వరకు మనకి ఈ యూనిట్ 1 నుంచి రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 1 ఏవైతే మనం చెప్పుకున్నామో, ఏవైతే కోర్ కాన్సెప్ట్స్ అని ఐడెంటిఫై చేసి మీకు నేను మెటీరియల్ గానీ క్లాసులుగా కానీ ఇచ్చాను, వాటిని మీరు రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే డెఫినెట్ గా మంచి మార్కులు అయితే అట్లీస్ట్ ఇక్కడ 20 వచ్చాయి అనుకోండి, అట్లీస్ట్ 15 వరకు అయినా స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా స్కోర్ చేయాలంటే మనం కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా, ఆ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఈ రోజు మనం ఇప్పటి వరకు జరిగిన ఏవైతే ఆల్మోస్ట్ 100 కాన్సెప్ట్స్ అయ్యో 100 కాన్సెప్ట్ లో 1 నుంచి 50 కాన్సెప్ట్ సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ ఇంతకు ముందు సెషన్ లో చెప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు కాన్సెప్ట్ లో 51వ కాన్సెప్ట్ నుంచి 100వ కాన్సెప్ట్ వరకు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని బేసిక్ లేదంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఈ రోజు ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ సెషన్ మీకు డెఫినెట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు కొంత నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ సెషన్ అనేది మీకు యూస్ఫుల్ గా అయ్యేలాగా మనం దీన్ని మార్చడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు ఇప్పుడు మనం ఏదైతే టెస్ట్ ఉందో లేదంటే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను, చేశాక పోల్ అనేది లాంచ్ చేస్తాను. ఆ పోల్ లో మీరు ఏ అనుకుంటే ఏ, బి అనుకుంటే బి, సి అనుకుంటే సిడి అనేది పెట్టండి. పెట్టడం ద్వారా మీరు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది. తర్వాత దానికి ఆన్సర్ అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాట్ బాక్స్ లో మాక్సిమం పెట్టకండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒక 50 సెకండ్స్ లేదంటే ఒక 30 నుంచి 50 సెకండ్స్ నేను టైం ఇస్తాను క్వశ్చన్ బేస్ చేసుకుని. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్పుడు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అన్నట్టు మీరు పెట్టుకుని అయితే సిద్ధంగా ఉండండి. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో మనం కొన్ని ఎంసీక్యూస్ అట్లీస్ట్ ఈ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎకానమీకి సంబంధించి కొన్ని బేసిక్ ఎంసీక్యూస్ అయితే చదువుకుంటాం. సో దీంట్లో భాగంగా మనం 3 టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎప్పుడు ఫాలో అవుతాం. అందులో ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అంటే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ గా కనిపిస్తాయి. సెకండ్ వచ్చేసరికి మోడరేట్ క్వశ్చన్స్. ఈ మోడరేట్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే స్టాటిక్ బేస్డ్ గా మాక్సిమం ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని. దాని తర్వాత అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్లు ఏంటంటే అప్లికేషన్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ రోజు మనం ప్రాక్టీస్ చేస్తాం. దాంట్లో కొన్ని ట్రిక్స్, కొన్ని టిప్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా డెఫినెట్ గా రేపు పొద్దున ఎగ్జామ్ లో ఈ సిరీస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి మీకు రావడానికి హై పాసిబిలిటీ ఉండేలాగా మనం కాన్సెప్ట్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. సో దీంట్లో భాగంగా ఈ రోజు సెషన్ లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ మనం చెప్పబోతున్నాం. సో అందరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను, మీరు అందరు రివిజన్ చేశారనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ గా మనకి వైఫై 7 టెక్నాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా వైఫై 7 టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము. దానికి కరెక్టో ఇన్కరెక్టో ఏదనేది క్వశ్చన్లు అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చదవండి, చదివి మీరు మీ ఆన్సర్ సిద్ధంగా పెట్టుకోండి. దాని తర్వాత మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది అనాలిసిస్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో అందరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను, మీరు మీ ఆన్సర్ తో సిద్ధంగా ఉండండి. పోల్ అనేది ఇంకొక 20 to 30 సెకండ్స్ లో లాంచ్ అవుతుంది. ఓకే అండి. సో పోల్ లాంచ్ చేస్తున్నాను. క్వశ్చన్ ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ ని పోల్ లో ఆన్సర్ చేయండి. వైఫై 7 టెక్నాలజీకి సంబంధించింది. ఇది ఎమర్జింగ్ టెక్నాలజీస్ లోనే మనకి ఇంపార్టెంట్, ఐసీటీ లో కూడా ఇంపార్టెంట్. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఎగ్జామ్ లో. ఓకే. సో ఏబిసి
మిగతా వాళ్ళు ఏమనుకున్నారో కూడా పెట్టండి. ఉన్న వాళ్ళందరూ మాక్సిమం మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్ లో ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా అటెంప్ట్ చేయాలి, లేదా మన ప్రెజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందనే ఒక క్లారిటీ అనేది మీకు దీని ద్వారా వస్తుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే అండి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఏబిసిడి అన్నింటినీ చూస్ చేసుకున్నారు కాబట్టి చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఏ విధంగా దీన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు అనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దీంట్లో భాగంగా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద వైఫై 7 టెక్నాలజీ. సో ఈ వైఫై 7 టెక్నాలజీ మనం ఆల్రెడీ 300 కోర్ కాన్సెప్ట్ భాగంగా ఏం చెప్పుకున్నాం, లైఫైకి సంబంధించి అలాగే వైఫైకి సంబంధించి ఉన్న కీ డిఫరెన్సెస్, కీ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక అడ్వాన్స్డ్ వైఫై 7 టెక్నాలజీ గురించి మనము ఈ రోజు క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ముందుగా చెప్పుకున్నది ఏంటి, కరెక్ట్ ఏంటి, ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతారు. దాన్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలన్నట్టు చెప్పుకున్నాం. సో ఈ క్వశ్చన్ కి ఏం అడిగారు, కరెక్ట్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ ఇక్కడ స్టేట్మెంట్స్ అనే మనం చూస్తే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇట్ యూనిక్లీ సపోర్ట్స్ ద కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఫర్ ద డేటా ట్రాన్స్మిషన్. సో ఈ వైఫై గానీ బ్లూటూత్ గానీ ఇవన్నీ ఏంటంటే డేటా ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగించే ఒక కమ్యూనికేషన్ టెక్నాలజీస్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఈ వైఫై టెక్నాలజీ అనేది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ దగ్గర డేటా ట్రాన్స్మిషన్ చేయడానికి ఒక యూనిక్లీ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇది కాస్త అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం, ఏ విధంగా తర్వాత చూద్దాం. తర్వాత సెకండ్ ఏమన్నా, ఇట్ మెయిన్లీ డిజైన్డ్ ఫర్ ద ఇండోర్ యూజ్ అండ్ హ్యాస్ నో అప్లికబిలిటీ ఇన్ అవుట్డోర్ సిస్టమ్స్, అవుట్డోర్ ఎన్విరాన్మెంట్స్ అంటున్నాడు. సో ఇవి ఓన్లీ ఇండోర్ ఏవైతే ఇంటి లోపల కానీ లేదంటే ఒక స్టేడియం అంటే కంప్లీట్లీ కన్సైజ్డ్ 4 గోడల మధ్యన మాత్రం ఉపయోగపడుతుంది, ఓపెన్ ఏరియాలో ఉపయోగపడదు అన్నట్టు చెప్తున్నాడు. సో ఇది మనకు కంప్లీట్లీ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఉంది. దీన్ని కూడా ఒకసారి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. దాని తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఇట్ ఆఫర్స్ బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ విత్ ఓల్డర్ డివైసెస్ దట్ సపోర్ట్ ప్రీవియస్ వైఫై స్టాండర్డ్స్. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీని కూడా అందిస్తుంది. మిగతా పాత కాలం లేదంటే ఓల్డ్ టెక్నాలజీస్ ఏవైతే వైఫై 6, 5, 4 ఉన్నాయో వాటికంటే ఇది కొద్దిగా బెటర్ గా బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీని కూడా కలిగి ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి ఐసీటీలో కానీ లేదా అడ్వాన్స్డ్ ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటి దన్నిట్లో కానీ కొన్ని టిప్స్ అనేవి చెప్పుకున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వైఫై 7 టెక్నాలజీ అనేది నాకు కంప్లీట్ గా తెలియదు, ఎగ్జామ్కి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ మనం ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ టిక్స్ ఏవైతే ఉన్నాయో, అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ బేస్డ్ క్వశ్చన్ ఏదైనా ఇచ్చినప్పుడు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది బెస్ట్ గా ఉంటుందని చెప్పాడంటే డెఫినెట్ గా ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే పాతది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని కాబట్టి కొత్త తయారు చేస్తారు. ఎప్పుడైనా పాత దానికంటే బెటర్ వరస్ట్ గా కొత్త దాన్ని అయితే ఎవరు తయారు చేయరు. సో మాక్సిమం ఆ పాయింట్ ఆఫ్ ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అలాగే ఓల్డర్ డివైస్ తో పోల్చుకున్నప్పుడు బెటర్ గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఏ అనేది ఇక్కడ కంప్లీట్లీ ఆన్సర్ నుంచి మనం ఎలిమినేట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఇట్ ఈస్ మెయిన్లీ డిజైన్డ్ ఫర్ ఇండోర్ యూజ్ అండ్ హ్యాస్ నో అప్లికబిలిటీ ఇన్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్స్ అన్నాడు. సో ఈ వైఫై 7 టెక్నాలజీ ఏదైతే ఉంది ఓన్లీ ఇండోర్ లో మాత్రం యూజ్ చేసుకోగలుగుతాము, అవుట్డోర్ లో యూజ్ చేయడానికి అవకాశం లేదు అన్నాడు. సో జనరల్ గా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని కూడా మాక్సిమం అన్ని ఏరియాస్ లో కూడా లేదా అన్ని అప్లికేషన్స్ కూడా కలిగి ఉండేలాగా వస్తున్నాయి. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు మనకి ఇది ఇన్కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి లిమిటేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో లేదంటే ఈ ఐసీటీ ఏదైతే ఉందో వాటికి లిమిటేషన్ అనేది వెరీ రేర్ అనమాట. మాక్సిమం ఎక్కడైనా కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా తయారు చేయడం కానీ అడ్వాన్స్డ్ గా డెవలప్ అవడం కానీ జరుగుతుంది. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బి కూడా ఇక్కడ తప్పు అయిపోతుంది. సో ఇక్కడ మనకి 1-3 గానీ 3 గానీ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే అసలు వైఫై 7 టెక్నాలజీ ఏ ఫ్రీక్వెన్సీలో వర్క్ అవుతుంది, అలాగే వైఫై 6 ఎందులో వైఫై 5 ఎందులో అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో జనరల్ గా మనకి ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ వైఫై 4 ఇక్కడ 4 అని రాస్తాను అంటే అది వైఫై 4 అనుకోండి. ఇది మనకి 2 గిగావాట్స్ 2 గిగా హెడ్స్ దగ్గర అలాగే దాంతో పాటుగా 5 గిగా హెడ్స్ దగ్గర వర్క్ అవుతుంది అన్నమాట 4. అలాగే 5 వచ్చేసరికి మనకి 5 గిగా హెడ్స్ దగ్గర మాత్రమే వర్క్ అవడం కనిపిస్తుంది. అలాగే మనకి 6 వచ్చేసరికి అక్కడ 2.4 గిగా హెడ్స్ దగ్గర అలాగే 5 గిగా హెడ్స్ దగ్గర కూడా వర్క్ అవుతుంది అనమాట. అలాగే దాంతో పాటుగా వైఫై 7 ఏదైతే ఉంది ఇది మనకి 3 ఫ్రీక్వెన్సీస్ దగ్గర 2.4, 5 అలాగే 6 గిగా హెడ్స్ దగ్గర కూడా వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇది బేసికల్ గా
ఈ పర్టికులర్ ఏవైతే వైఫై టెక్నాలజీస్ ఉన్నాయో వర్కింగ్ రేంజ్ యొక్క ఫ్రీక్వెన్సీస్. సో ఆ పాయింట్ లో మనం చూసినప్పుడు ఇది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ని డేటా ట్రాన్స్మిషన్ చేయడం కోసం కలిగి ఉంటుంది. అదొక యూనిక్ సపోర్ట్ ని ఇస్తుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆబ్వియస్లీ ఇది మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు యూజ్ చేసుకుని డేటాను ట్రాన్స్మిట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది. సో ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి వచ్చేసరికి ఆన్సర్ 1 and 3 సి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్. సో దీంట్లో భాగంగా కొన్ని మనం బేసిక్ పాయింట్లు మనం తెలుసుకునేలా భాగంగా చూసుకుంటే, జనరల్ గా ఈ వైఫై 4 టెక్నాలజీ ఏదైతే ఉంటుంది మనకి 2009 ఆ టైంలో ఇంప్లిమెంటేషన్ లోకి రావడం కనిపిస్తుంది. దాని తర్వాత ఈ వైఫై 5 టెక్నాలజీ 2013, ఆ తర్వాత ఈ వైఫై 6 టెక్నాలజీ ఏదైతే ఇది ప్రెజెంట్ 2019 నుంచి ప్రెజెంట్ కూడా ఈ వైఫై 6 మీద మనం చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటున్నాం ఈ డేటా ట్రాన్స్మిషన్ వీటన్నిటికి. ఇప్పుడు వైఫై 7 టెక్నాలజీ ఏదైతే ఉంది ఇది 2000 ఈ పర్టికులర్ 2024, 25 ఈ టైం కల్లా డెవలప్ అవుతుంది అన్నారు. ప్రెజెంట్ ఇది అండర్ డెవలప్డ్ లో కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఈ వైఫై డేటా ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ఏవైతే ఇవాల్యుయేట్ అవుతూ వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ లో ఇలా మనం ఏదైనా తెలియని క్వశ్చన్ వచ్చినా గానీ తెలియదు అనుకునే వదిలేయడం కంటే ఒకసారి దానికి సంబంధించి ఏవైతే ఎలా పడితే అలా బ్లైండ్ గెస్ కాకుండా ఒక అనలైటికల్ వేలో గెస్ చేసుకుంటే అనలైటికల్ వేలో అప్రోచ్ అవుతూ వెళ్ళినప్పుడు ఆన్సర్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాదు మనకు ఆల్రెడీ దాని గురించి డేటా తెలిసి ఇప్పుడు ఇది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర వర్క్ అవుతుందని తెలిస్తే కనెక్ట్ పెట్టేసుకుంటాం. ఇదేది ఓన్లీ ఇండోర్ లో కాదు అవుట్డోర్ లో కూడా వర్క్ అవుతుందని తెలిస్తే అప్పుడు కూడా ఇది కరెక్ట్ అని పెట్టేసుకుంటాం, లేదంటే ఇన్కరెక్ట్ అని పెట్టేసుకుంటాం. దాని తర్వాత ఇది బ్యాక్వర్డ్ కంపాటబిలిటీని కూడా కలిగి ఉంటుందని తెలిస్తే డైరెక్ట్ పెట్టేసుకుంటాం. తెలియనప్పుడు ఎలా ఆలోచించాలి, తెలిసినప్పుడు ఎలా ఆలోచించాలి అనేది ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం చెప్పడం జరిగింది. ఇది బేసికల్ గా వైఫై 7 టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనకి వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ రెడీగా పెట్టుకోండి. ఒక 30 సెకండ్స్ లో పోల్ అనేది లాంచ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను మళ్ళీ మీకు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, మనకు మొత్తం 75 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆ 75 క్వశ్చన్ లో ఒక 25 క్వశ్చన్స్ కి మనం అవి ఎప్పుడు వినడం కానీ విన్నా కానీ ఆన్సర్ చేయలేనట్టుగా అనిపిస్తాయి అనమాట ఆ క్వశ్చన్స్. సో వాటికి మనం చాలా కేర్ఫుల్ గా అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ తో, లేదంటే ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ పెట్టినప్పుడు ఆ 25 క్వశ్చన్ లో అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో మొత్తం 75 క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చదివి అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా. అలా అని బ్లైండ్ గెస్ గా ఏది పడితే అది పెట్టేస్తామంటే మళ్ళీ తప్పులు అయిపోయి నెగిటివ్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఒక అనలైటికల్ వేలో ఒక అప్రోచ్ ప్రకారం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో లేదు మీకు ఆల్రెడీ చదివి ఉన్నారు, బెటర్ గా ఉన్నారంటే ఆ నాలెడ్జ్ ని అప్లై చేయండి. ఈ 2 రకాలుగా ఏదైనా కానీ క్వశ్చన్ అయితే చదివి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించి ఆన్సర్ అనేది రెడీగా పెట్టుకోండి. పోల్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఓకే, ఏబిసిడి మ్యాక్సిమం అందరూ పెట్టారు, అన్నింటిని చూస్ చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఈ వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమన్నాడు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ లో ఒకదానికి ఒకటి రిలేషన్ ఉందా, లేదంటే ఒకదానికి ఒకటి ఇండిపెండెంట్ గా ఉన్నాయా, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అన్నట్టు మనం ఈ ఇలాంటివి ఒకవేళ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చి కింద ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎలా అంటే 1 కి 2 కి కనెక్షన్ ఉందా అంటే రిలేషన్ ఉందా లేదనేది ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. లేదు ఈ రెండింటికి రిలేషన్ లేదనేది రెండో స్టేట్మెంట్ ఉంటుంది. మూడో స్టేట్మెంట్ ఏంటంటే ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంటుంది. నాలుగో స్టేట్మెంట్ ఏంటంటే దానికి రివర్స్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కనిపిస్తే సో ఫస్ట్ ఆ రెండు క్వశ్చన్స్ కి రిలవెన్స్ ఉందా లేదా, రిలేషన్ ఉందా లేదా అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో రిలేషన్ ఉందనుకుంటే మనం ఈ లాస్ట్ ఉన్న ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. అలా కాకుండా రిలేషన్ ఉంది అన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చదువుకొని ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా స్టేట్మెంట్ 1 ఏమన్నాడు, వైర్లెస్ ఛార్జింగ్ ఈజ్ కంప్లీట్లీ వైర్లెస్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ఛార్జింగ్ డివైస్ అండ్ ద డివైస్ బీయింగ్ ఛార్జ్డ్. అంటే ఛార్జ్ చేయడానికి అంటే ప్లగ్ బోర్డు అలాగే ఛార్జింగ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ అనుకుందాం. ఈ మొబైల్ ఫోన్ అలాగే ఛార్జింగ్ బోర్డు ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్యన ఎటువంటి వైర్స్ కానీ ఇవేమీ అవసరం లేదు. డైరెక్ట్ గా వైర్లెస్ ఛార్జింగ్ అనేది కాంటాక్ట్ లెస్ గా ఛార్జింగ్ చేసే అవకాశం అనేది కలిగిస్తుంది అన్నట్టు ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. సో ఒకసారి ఇది మనం
పెట్టుకుందాం, కండిషనల్ గా క్వశ్చన్ మార్క్ గా పెట్టుకుందాం. ఎందుకంటే రిలేషన్ ఉందా లేదనే సెకండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు తెలిసే పరిస్థితి ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, వైర్లెస్ ఛార్జింగ్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ టు ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ ద చార్జర్ టు ద స్మార్ట్ ఫోన్ అన్నాడు. సో ఇక్కడ ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ ఉందో, వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ఒక సూత్రాన్ని లేదంటే ఒక సిద్ధాంతాన్ని అనుసరించి ఎలక్ట్రిక్ ఎనర్జీని ఆ చార్జర్ నుంచి స్మార్ట్ ఫోన్ కానీ డివైస్ కానీ దేనికైనా ఒక దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే స్టేట్మెంట్ మనకు అర్థమైపోయింది అనుకోండి, ఈ రెండింటికి రిలేషన్ ఉందా లేదా, తప్పేది రైట్ ఏది అనేది మనం చెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎస్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎటువంటి ఫిజికల్ వైర్ అవసరం లేదు దానికి, బట్ దానికి ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది, సో ఇది ఇందులో భాగంగా మనకి దీనికి సంబంధం ఉంటుంది. ఇది ఛార్జింగ్ బోర్డు, అంటే ఏదైతే ప్లగ్ బోర్డు ఉందో ప్లగ్ బోర్డు, ఇక్కడ ఇది ఉంది, ఈ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. సో మీ మొబైల్ కానీ లేదంటే మీ ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి దీంట్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు దీని నుంచి ఛార్జింగ్ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ చేసుకొని ఈ డివైస్ గా ఛార్జ్ చేసేలాగా ఉంటుంది. సో ఈ ఫిజికల్ ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్ కి ఛార్జింగ్ బోర్డు కనెక్షన్ లేనప్పటికీ మధ్యలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లాంటిది అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఒక ఎక్విప్మెంట్ అయితే కావాలి. సో దాని ద్వారా మాత్రమే మనం ఛార్జింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ లో. సో కంప్లీట్లీ వైర్లెస్ కాదు, ఇలా పెట్టంగానే వచ్చేసేలాగైతే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ లింక్ అంత అడ్వాన్స్డ్ గా మనం వెళ్ళలేదు అనమాట. సో ఆ పాయింట్ లో మనకు ఆ పాయింట్ తెలిసినప్పుడు ఏమవుతుంది, ఎస్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది కంప్లీట్లీ వైర్లెస్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ఛార్జింగ్ డివైస్ అండ్ డివైస్ బీయింగ్ ఛార్జర్ అన్నాడు. సో ఇది కంప్లీట్లీ వైర్లెస్, కాకపోతే దీనికి ఫిజికల్ కనెక్షన్ కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏదైతే ఉందో అది మనకు అవసరం అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అయింది కాబట్టి అక్కడ ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం తప్పులు అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది తప్పు, అలాగే ఇది తప్పు, దాంతో పాటు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఓవరాల్ గా మనకి మిగిలింది ఏంటి, డి అనేది మిగలడం కనిపిస్తుంది. ఆ విధంగా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసినప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ చేయాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే దాన్ని ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆ సిద్ధాంతం అనేది ఈ పర్టికులర్ టెక్నాలజీలో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు ఒకటో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్, రెండో స్టేట్మెంట్ అనేది ఒకటో స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్, రెండో స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. మొత్తంగా ఈ క్వశ్చన్ కి డి అనేది ఆన్సర్ గా కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో వైర్లెస్ ఛార్జింగ్ అనేది చేయాలన్నప్పుడు వైర్డ్ గా ఏ కనెక్షన్ లేనప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సిస్టమ్ అనేది ఉండడం ద్వారా మాత్రమే ఉంటేనే అది ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా మొబైల్ ట్యాబ్స్ ఎవరైనా యూజ్ చేశారనుకోండి, ట్యాబ్స్ లో ట్యాబ్ పెన్ ఉంటుంది, ఆ పెన్ కి ఛార్జింగ్ చేయడానికి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, బట్ ఆ ట్యాబ్ పైన ఒక ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లాంటిది ఒక ఇది ఉంటుంది అనమాట. సో మీ పెన్ తీసుకువెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ అది టచ్ అయ్యి అప్పుడు ఆ పెన్ కి ఛార్జింగ్ చేయడం అయితే జరుగుతుంది. అది వైర్లెస్ గా ఛార్జింగ్ అంటే వైర్ ఏమీ లేకుండా ఛార్జ్ అవుతున్నప్పటికి కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఛార్జ్ అవ్వడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి డి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. తర్వాత ఈ థర్డ్ స్టేట్మెంట్ కి ఆన్సర్ చేయండి. కుకీస్ మనం డైలీ న్యూస్ లో లేదంటే డైలీ మనం తెలుసుకునేది మనకు తెలిసిందే, ఇది కుకీస్ కి సంబంధించి. కుకీస్ అలాగే దాంతో పాటుగా మనకి వెబ్ బ్రౌజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కుకీస్ అనేవి మనకు కనిపిస్తే దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం. ఓకే, ఏబిసి ఏమనుకుంటున్నారు అనేది ఆన్సర్ పెట్టండి. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కుకీస్ గురించి మన డైలీ మనకు తెలుసు, మన మొబైల్ ఫోన్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ కుకీస్ అనేవి ఒక స్టోర్ అవుతాయి అనే విషయం అందరికీ తెలుసు.
సో అది ఇక్కడ అప్లై చేయడం అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో ఏబిసి అనేది మ్యాక్సిమం చూస్ చేసుకున్నారు. చూద్దాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా స్క్రీన్ షేర్ అయిందండి, ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? కొద్దిగా కట్ అయింది. నా స్క్రీన్ కనిపిస్తుందండి? క్వశ్చన్ కనిపిస్తుందా నేను రాస్తుంది? అది ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి కుకీస్ కి సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నారు, దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడగడం జరిగింది. అసలు బేసికల్ గా ఈ కుకీస్ అనేవి ఏంటి? కుకీస్ అనేవి ఏంటంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ డేటా స్టోరేజ్ అయ్యే వాటిని మనం కుకీస్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం క్రోమ్ లోకి వెళ్ళి మనం కొన్ని వెబ్సైట్స్ సెర్చ్ చేయడం కానీ, వెబ్సైట్స్ డేటాని డౌన్లోడ్ చేయడం కానీ, లేదంటే రీడ్ చేయడం కానీ, బ్రౌజ్ చేయడం కానీ చేస్తాం. సో చేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఉన్నారు, మీ మొబైల్లో క్రోమ్ అనేది ఓపెన్ చేశారు. క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఒకటో ట్యాబ్ లో సమ్ STNIS అకాడమీ గురించి ఓపెన్ చేశారు. రెండో ట్యాబ్ లో సమ్ ఇంకో దాని గురించి, మూడో ట్యాబ్ లో PIB న్యూస్ గురించి, నాలుగో ట్యాబ్ లో AP న్యూస్ గురించి ఏవో ఓపెన్ చేశారు ట్యాబ్స్. తర్వాత ఏమైంది, ఇవన్నీ మీరు చదవడం చేయడం అంతా చేసిన తర్వాత ఇదంతటిని మీరు క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఏవైతే వెబ్సైట్స్ ని విజిట్ చేశారో, ఏదైతే డేటాని మీరు రీడ్ చేశారో అదంతా కూడా ఒక స్మాల్ పీసెస్ గా స్టోర్ అవుతుంది అనమాట. అలా ఏదైతే స్టోర్ అవుతుందో దాన్నే మనకి కుకీస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ కుకీస్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ STNIS అకాడమీ యాప్ ని లేదంటే STNIS అకాడమీ వెబ్సైట్ ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లాగిన్ అయ్యారు, లేదంటే జాయిన్ అయ్యారు, లేదంటే అందులో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మీకు పాస్వర్డ్ సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. సేవ్ చేశారు, పాస్వర్డ్ సేవ్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు రెండోసారి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఈ కుకీస్ లో స్టోర్ అయిన డేటాను బేస్ చేసుకుని ఆ మెమరీ అనేది మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని ఆ పాస్వర్డ్ అవన్నీ వెంటనే యాక్టివేట్ అయిపోయి లోపలికి లాగిన్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ కుకీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాక్ అండ్ మెమరీ యూనిట్స్ గా కూడా ఉపయోగపడతాయి. సో మీరు ఒకసారి మీరు ఏదైతే ఓపెన్ చేసారో అదంతా క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇప్పటి వరకు చూసారో ఆ హిస్టరీని మొత్తం చూసుకోవడానికి ఈ కుకీస్ అనేవి సహకరించే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, కుకీస్ ఆర్ స్మాల్ పీస్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఆన్ ద యూజర్స్ డివైస్. ఎస్, ఆ ఏదైతే డేటా ఉందో, మనం బ్రౌజ్ చేసిన డేటా ఏదైతే ఉందో, మనం విజిట్ చేసిన డేటా ఏదైతే ఉందో అదంతటినీ కూడా ఒక చిన్న డేటాగా స్టోర్ చేయడం అనేది కుకీస్ చేస్తుంది. సో ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ది, కుకీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాక్ యూజర్ యాక్టివిటీ ఆన్ ఎ వెబ్సైట్ టు కీప్ యూజర్స్ లాగ్డ్ ఇన్ అండ్ టు పర్సనలైజ్ ద యూజర్ ఎక్స్పీరియన్స్. ఎస్, అదే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు STNIS అకాడమీలో మీ పేరు, మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యారు. ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడు అన్నిసార్లు మెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఎందుకని మీరు పాస్వర్డ్ ని సేవ్ చేశారు. సేవ్ చేసినప్పుడు అది కుకీస్ లో మీకు స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా లాగిన్ అయ్యేలాగా మీ ఎక్స్పీరియన్స్ ని, మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ని బెటర్ చేసేలాగా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, కుకీ బోల్ట్ లేదా కుకీ బ్లోట్ ఏదైతే ఉందో ఆ కుకీ బ్లోట్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ దట్ యూజెస్ కుకీస్ టు స్టీల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్స్ కంప్యూటర్. సో యూజర్స్ కంప్యూటర్స్ నుంచి కుకీస్ ని యూజ్ చేసి ఈ పర్టికులర్ కుకీ బ్లోట్ అనే మాల్వేర్ అనేది మన ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడానికి ఉంది అన్నట్టు చెప్తున్నారు. సో సింపుల్ గా ఈ కుకీ బ్లోట్ అంటే ఏంటంటున్నాడంటే ఇది ఒక మాల్వేర్ అన్నట్టు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏమైంది, మనకి ఏ అనేది మనకు తప్పు అయిపోయింది, తర్వాత డి అనేది తప్పు అయిపోయింది. ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు ఉన్నాయి, 1, 2 కానీ లేదనుకుంటే 3 అనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో 1, 2 ఆబ్వియస్లీ కరెక్ట్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మనకి వెళ్ళినప్పుడు ఇది మనకు కొద్దిగా స్టాటిక్ డేటాను బేస్ చేసుకుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్ గా ఈ కుకీ బ్లోట్ అంటే ఏంటంటే, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వెబ్సైట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కుకీస్ ని ఏం చేస్తుంది, స్టోర్ చేయాల్సిన అవసరం వస్తుంది, లేదంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కుకీస్ ని ఎంటర్ చేయాల్సిన, అంటే ఆ డేటాను స్టోర్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా లార్జ్ నెంబర్ ఆఫ్ కుకీస్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ లేదంటే ఆ దాన్ని మనకి కుకీ బ్లోట్ అంటారు. అంతే తప్పితే కానీ ఇది ఒక మాల్వేర్ అయితే కాదనమాట. సో లార్జ్ నెంబర్ ఆఫ్ కుకీస్ అనేది ఒక పర్టికులర్ వెబ్సైట్ నుంచి స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ ని కుకీ బ్లోట్ అంటారు. ఓకేనా. సో ఇది మాల్వేర్ కాదు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి బి 1 and 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అనేది ఉంది, దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది సింపుల్ అనమాట, సింపుల్ క్వశ్చన్స్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా,
బేసిక్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇచ్చింది బేసిక్ క్వశ్చన్ అనమాట. తెలిస్తే బేసిక్ క్వశ్చన్, తెలియకపోతే కాస్త ఇది కూడా అడ్వాన్స్డ్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అందరూ. మజోరానా జీరో మోడ్స్ అనేవి దేనికి సంబంధించినవి అన్నట్టు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం. ఓకే, ఓకే. సో ఆల్మోస్ట్ ఏబిసిడి నాలుగింటిని కూడా అందరూ చూస్ చేసుకున్నారు. సో ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ మజోరానా జీరో మోడ్స్ అంటే ఏంటి, అసలు ఈ విధంగా వర్క్ అవుతాయి, అసలు దేంట్లో యూజ్ చేస్తారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దీంట్లో మనం క్వశ్చన్ ఏం అడిగారు, రీసెర్చర్స్ హావ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ ఇన్ క్రియేషన్ ఆఫ్ మజోరానా జీరో మోడ్స్, ఏ టైప్ ఆఫ్ పార్టికల్ విచ్ కెన్ పొటెన్షియల్లీ రెవల్యూషనైజ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫార్మాస్యూటికల్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్, కోరల్ రీఫ్ రివైవల్ అండ్ రీస్టోరేషన్. దేనికి ఇది రివైవల్ చేయడానికి లేదా బెటర్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఇది అడగడం జరిగింది. సో లాస్ట్ లో ట్రిక్ ఏంటనేది తెలుసుకుందాం. బట్ ముందుగా బేసికల్ గా అసలు మజోరానా జీరో మోడ్స్ అంటే అనేది చిన్న ఒక లేమన్ ఎగ్జాంపుల్ తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మజోరానా జీరో మోడ్స్ అంటే జనరల్ గా మనకి ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది కంప్లీట్ గా ఒక పార్టికల్ గా ఉంటుంది. జనరల్ గా ఒక ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఒక పార్టికల్ గా ఉండడం మనకి జనరల్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకుందాం. ఈ ఎలక్ట్రాన్ రెండు పార్టికల్స్ గా అంటే రెండు హాఫ్లుగా సగం సగంగా డివైడ్ అయిపోయింది. సో సగం సగంగా డివైడ్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఎండ్ ఉందో ఒకటో సగం యొక్క ఎండ్, అలాగే సెకండ్ సగం యొక్క ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్స్ దగ్గర చిన్న పార్టికల్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. ఆ పార్టికల్స్ నే మజోరానా జీరో మోడ్స్ అని అంటారనమాట. అయితే ఈ మజోరానా జీరో మోడ్స్ యొక్క ప్రధానమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇవి జీరో ఎనర్జీని కలిగి ఉంటాయి. జనరల్ గా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎనర్జీని కలిగి ఉంటాయి. బట్ ఇవి ఏవైతే హాఫ్ గా డివైడ్ అయిపోయినప్పుడు ఈ మజోరానా జీరో మోడ్స్ అనేవి జీరో ఎనర్జీని కలిగి ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఈ రెండింటిని మీట్ చేయాలన్నా, ఈ రెండింటిని కలపాలన్నా గానీ ఈ మజోరానా జీరో మోడ్స్ ఏమవుతాయి అంటే ఎటువంటి ఇంపాక్ట్ జరగకుండా దాని యొక్క ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో వాటిని అలాగనే పెట్టుకుని ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది బేసికల్ గా ఈ మజోరానా జీరో మోడ్స్ కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్. సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నప్పుడు ఈ మజోరానా జీరో మోడ్స్ అనేవి దేనిలో ఉపయోగిస్తారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే బేసికల్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏ విధంగా వాడతారు, క్యూబిట్స్ అనేవి ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ట్రెడిషనల్ కంప్యూటింగ్ లో బిట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఏంటి, మనకి బైనరీ సిస్టమ్ లో భాగంగా 1 or 2 అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉందో ఈ క్యూబిట్లు ఏమవుతుంది 1 and 2 ఎట్ ఏ టైం ఆర్ సైమల్టేనియస్ గా రన్ అవడం, లేదంటే సైమల్టేనియస్ గా డేటాను రిలీజ్ చేయడం అవంతా కూడా జరుగుతుంది. ఇది బేసికల్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏమవుతుందంటే క్వాంటమ్ లెవెల్లో లేదంటే అటామిక్ పార్టికల్ వెరీ మైన్యూట్ లెవెల్లో ఆ పర్టికులర్ ఏదైతే పార్టికల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వర్క్ అవడం మనకు కనిపిస్తుంది. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్, ప్రధానమైన డ్రాబ్యాక్ ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసరికి చాలా తక్కువ టెంపరేచర్లు, అంటే చాలా కోల్డ్, మరీ -100, -200 లేదా అట్లీస్ట్ -50 ఈ లెవెల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంతే తప్ప రూమ్ టెంపరేచర్ కానీ లేదంటే 1 or 2 degrees సెల్సియస్ దగ్గర పెడితే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వర్క్ అవ్వవు. ఎందుకంటే ఈ పార్టికల్స్ అనేవి ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వేరే ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. సో చాలా మైన్యూట్ టెంపరేచర్స్ దగ్గర, వెరీ మైనస్ టెంపరేచర్ దగ్గర క్వాంటమ్ కంప్యూటర్స్ మనం స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకటో డ్రాబ్యాక్. అలాగే సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి, ఏదన్నా చిన్న సౌండ్, ఎక్స్టర్నల్ లెవెల్లో చిన్న సౌండ్ లేదంటే చిన్న పార్టికల్స్ మూవ్మెంట్ వచ్చినా కానీ కంప్లీట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది కొలాప్స్ అయిపోతుంది, కంప్లీట్ ఎర్రర్ చూపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఈ రెండు మనకు ప్రధానంగా ఉన్న డ్రాబ్యాక్స్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయి, ఎలక్ట్రాన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, దీనికి ఎనర్జీ ఉంటుంది, ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి రియాక్ట్ అవుతుంది. బట్ ఈ మజోరానా జీరో మోడ్స్ బేస్ చేసుకుని మనం క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసామనుకోండి, ఏం చెప్పుకున్నాం, ఈ మజోరానా జీరో మోడ్స్ కి జీరో ఎనర్జీ అనేది మనకు ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇది ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి అట్రాక్ట్ అవ్వదు, ఎందుకంటే అది కంప్లీట్లీ జీరో ఎనర్జీ పార్టికల్ గా మారిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ మజోరానా జీరో మోడ్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని
క్వాంటమ్ కంప్యూటర్స్ అడ్వాన్స్డ్ గా వెళ్ళడానికి బెస్ట్ గా మారడానికి అవకాశం ఉందన్నట్టు రీసెంట్ గా రీసెర్చర్స్ లేదంటే సైంటిస్టులు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది. ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన ఈ డ్రాబ్యాక్స్ ఏవైతే చెప్పుకున్నాం, ఈ డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసి ట్రెడిషనల్ కంప్యూటర్స్ లాగే మన ఇప్పుడు ల్యాప్టాప్ మన చేతిలోనో మన ఒళ్ళోనో పెట్టుకుని ఎలా వాడుకుంటామో క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా అట్లా వాడడానికి అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది తప్పితే కానీ, బట్ ఏదైనా కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా సెన్సిటివ్ గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ మజోరానా జ్యూరోమోట్స్ అనేవి క్వాంటమ్ కంప్యూటింగ్ లో యూజ్ చేస్తారు. ఓకేనండి, ఇది బేసికల్ గా ఈ క్వశ్చన్ కి సంబంధించింది. అయితే దీన్ని ఈ క్వశ్చన్ ని మనకి ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఇచ్చాడు, మనకి ఏబిసిడి అన్ని పెట్టారన్నమాట ఆన్సర్స్. సో అలాంటప్పుడు ఈ క్వశ్చన్ కి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలో కూడా ఇక్కడ చెప్తాను. సో కీ కాన్సెప్ట్స్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇలాంటి సింగిల్ వేవ్ అని ఇచ్చాడు, కొత్త పాయింట్ ఏదైనా ఇచ్చాడంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన కొంత డీటెయిల్స్ అనేవి పైన మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ మజోరానా జ్యూరోమోట్ దిస్. సో ఇది దేనికి సంబంధించింది, దాని క్యారెక్టర్ చెప్పాక దేనికి సంబంధించింది అని అడగడం అనేది ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా కానీ కనిపిస్తుంది. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ లోనే దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది ఒక టైప్ ఆఫ్ పార్టికల్ అంటున్నాడు. సో జనరల్ గా మనకి ఇక్కడ పార్టికల్ అంటే అర్థమైపోయింది, సింపుల్. ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ అన్నప్పుడు మనకి పార్టికల్స్ మీద కానీ దానికి రిలేటెడ్ చాలా తక్కువ అవకాశం ఉంది. ఈ కోరల్ రీఫ్ రివైవల్ అండ్ రిస్టోరేషన్ అసలు దానికి దీనికి అసలు చాలా తక్కువ రిలవెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఓకే రిలేటబుల్ గా ఉన్నప్పుడు కూడా అది కూడా మనకి తక్కువగా ఉంది. బట్ ఇక్కడ పార్టికల్ ఫిజిక్స్ అనేది ప్రధానంగా దేనికి సహకరిస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ సహకరిస్తుంది. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ దేన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది, పార్టికల్ ఫిజిక్స్ ని బేస్ చేసుకుని. ఈ ఆటమ్స్ ఏవైతే ఈ ఆటమ్స్ యొక్క మైన్యూట్ లెవెల్లో అనాలిసిస్ చేస్తే రీసెర్చ్ చేస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పార్టికల్ అనేది కీవర్డ్ అనమాట. సో పార్టికల్ ఫిజిక్స్ అది రిలేటెడ్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ మూడింటికి సంబంధం లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచించిన క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా పెట్టచ్చు. సో అలా క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అందులోనే ఆన్సర్ ఉండే అవకాశాలు కొన్నిటికి ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనండి, ఇది 4th క్వశ్చన్ ఆన్సర్. మజోరానా జ్యూరోమోట్స్ అనేవి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినవి. దాని తర్వాత 5th క్వశ్చన్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అందరూ ఒకసారి. ఈ పర్టికులర్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయండి. రీసెంట్ గా తమిళనాడులో, అంటే రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2024 లో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కి సంబంధించిన ప్రోటోటైప్ లేదంటే కోర్ లోడింగ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంకా ఇంప్లిమెంట్ అంటే ఫైనల్ వర్కింగ్ లోకి రాలేదు. బట్ ఇండియాకి సంబంధించి అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఈ మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని కల్పాకం తమిళనాడులో కోర్ లోడింగ్ లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కోర్ లోడింగ్ తర్వాత ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేషన్ నెక్స్ట్ అనమాట దానికి సంబంధించి. సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒక న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ ఇవ్వాలంటే. ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళందరూ. ఓకే, సో ఈ క్వశ్చన్ కి అందరూ ఆల్మోస్ట్ ఏబిసిడి అన్ని 4 చూస్ చేసుకున్నారు కాబట్టి చూద్దాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటన్నది. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాము, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ ఇండిజీనియస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ డిజైన్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిజైల్ మెటీరియల్ దెన్ ఇట్ కన్జ్యూమ్స్. సో జనరల్ గా ఫాస్ట్ బ్రీడర్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ గురించి మనం చదివినప్పుడు
ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ యొక్క కేటగిరీ లేదంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇది ఏదైతే ఆ పర్టికులర్ యురేనియం లేదంటే ప్లూటోనియం ఏదైతే యూజ్ చేసుకుంటుందో, ఆ యూజ్ చేసుకున్న మెటీరియల్ ఎంతైతే యూజ్ చేస్తుందో దానికి ఎక్స్ట్రాగా అవుట్పుట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ గా మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగా మనం చూస్తే ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అనేది అది ఎంతైతే మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తుందో ఆ కన్జ్యూమ్ చేసుకున్న దానికంటే ఎక్కువ మెటీరియల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. సో ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ యొక్క ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ అదే కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్, ఇట్ యూజెస్ ఓన్లీ న్యాచురల్ ఆర్ లో ఎన్రిచ్డ్ యురేనియం 238 యాజ్ ద ఫిజైల్ మెటీరియల్. సో ఈ పర్టికులర్ యురేనియం 238 అది కూడా లో ఎన్రిచ్డ్ లేదంటే ఓన్లీ న్యాచురల్ గా జరిగే యురేనియం లో మాత్రమే ఇది ఒక మెటీరియల్ గా లేదంటే కన్జర్ప్షన్ మెటీరియల్ గా యూజ్ చేసుకుంటుంది అన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ గురించి మనం చదివినప్పుడు ఇది ఏం చెప్తుంది, మిక్స్డ్ ఆఫ్ ఆక్సైడ్స్ లైక్ యురేనియం ప్లూటోనియం వీటికి సంబంధించినవి ఆ మిక్స్డ్ ఆఫ్ ఆక్సైడ్స్ ను ఉపయోగించుకుంటుంది. దాంతో పాటుగా ఎన్రిచ్డ్ యురేనియం మాత్రమే ఉపయోగించుకొని అది ఆ న్యూక్లియర్ రియాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ గా లో ఎన్రిచ్డ్ అనేది ఇందులో ఉండకపోవడం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. దాని తర్వాత మనకు థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, ఇట్స్ డెవలప్మెంట్ లెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇండియా యొక్క న్యూక్లియర్ ఎనర్జీని లేదంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి 3 స్టేజ్ ప్రోగ్రామ్ ని హోమీ బాబా గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చారన్నట్టు మనం చదువుకున్నాం. సో దాంట్లో భాగంగా చూసినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏదైతే అవుట్పుట్ గా వస్తుందో ఆ అవుట్పుట్ ని యూజ్ చేసి సెకండ్ స్టేజ్ లో యూజ్ చేస్తారు. ఆ సెకండ్ స్టేజ్ లో వచ్చిన అవుట్పుట్ ని యూజ్ చేసుకొని థర్డ్ స్టేజ్ లో యూజ్ చేస్తారు. ఫైనల్ గా థర్డ్ స్టేజ్ అనేది థోరియం బేస్డ్ గా ఉంటుంది అన్నట్టు మనం చెప్పుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా చూసినప్పుడు అసలు ఇండియా ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉంది, ఫస్టా సెకండా థర్డా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, ఫస్ట్ స్టేజ్ ని దాటింది, సెకండ్ స్టేజ్ దగ్గరలో ఉంది. అలాగే సెకండ్ స్టేజ్ అడ్వాన్స్మెంట్ లో ఉందా అంటే రీసెంట్ గా ఇప్పుడే సెకండ్ స్టేజ్ లో అడుగు పెట్టడం జరిగింది తప్పితే గానీ సెకండ్ స్టేజ్ ని ఇంకా జరిగిపోలేదు. సో సెకండ్ స్టేజ్ ని ఇంకా దాటినప్పుడు ఇది థర్డ్ స్టేజ్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? సో ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ఏమవుతుంది, థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి సెకండ్ స్టేజ్ లో ఇండియా యొక్క 3 స్టేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా సెకండ్ స్టేజ్ కి హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్, ఇట్ యూజెస్ లిక్విడ్ సోడియం యాజ్ ద కూలెంట్ ఇన్ 2 సర్క్యూట్స్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఎనర్జీ టు జనరేట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ పర్టికులర్ ఏదైతే ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ ఉందో దీంట్లో లిక్విడ్ సోడియం అనేది కూలెంట్ గా యూజ్ చేస్తారు. ఆ పర్టికులర్ టెంపరేచర్ ని వాటిని కంట్రోల్ చేయడానికి కూలెంట్ గా మనకి లిక్విడ్ సోడియం యూజ్ చేస్తారు అన్నమాట. ఇది స్టాటిక్. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓవరాల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి 1 and 4 ఏ పర్టికులర్ క్వశ్చన్ కి ఫిఫ్త్ క్వశ్చన్ కి ఏ అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైప్స్ ఆఫ్ రియాక్టర్ లో ప్రధానంగా ఆ క్యారెక్టరిస్టిక్స్ అనే మన లైట్ వాటర్ రియాక్టర్, హెవీ వాటర్ రియాక్టర్, తర్వాత ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, దాంతో పాటు ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్, దాని తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ప్రధానంగా టైప్స్ ఆఫ్ రియాక్టర్ లో మనకు కనిపిస్తాయి. వాటి గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేసి ఇక్కడ ఇందులో ఈ ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంటి, ఫిజైల్ మెటీరియల్ అంటే ఏంటి, ఇవేం మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ బేసిక్ ఏవైతే తెలిస్తే వాటిని తెలుసుకుంటే ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1 and 4. ఓకేనండి. దాని తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సంబంధించి క్వశ్చన్ అనమాట. సిక్స్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా హై పొటెన్షియల్ ఉన్న క్వశ్చన్ అనమాట. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఒకవేళ న్యూక్లియర్ టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇస్తే ఈ FBR కానీ SMR కానీ ఈ రెండింటిలోనే ఏదో ఒక దాని మీద క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరందరూ. ఓకే అండి, పోల్ లాంచ్ చేద్దాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సంబంధించి క్వశ్చన్ అనమాట. ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో వీళ్ళని మాక్సిమం అటెంప్ట్ చేయగలగాలండి. ఎందుకంటే క్లాస్ లో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ పాయింట్ లోనే ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తూ ఎగ్జామ్ మీకు ప్రిపేర్ చేసేలాగా మనం తీసుకువెళ్తున్నాం కాబట్టి
డెఫినెట్ గా మీ పర్టికులర్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వీటిని 100% యాక్యురేట్ 15 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ మనం ఎన్ని ఇస్తే అందులో అట్లీస్ట్ ఒక 80 to 90% మీరు అప్రోచ్ అయ్యేలాగా ఉండాలండి. అప్పుడే మీ ప్రిపరేషన్ బెటర్ గా వెళ్తున్నట్టు ముందుకి. ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి ఏబిసి పెట్టారు. చూద్దాం ఓవరాల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, యాజ్ ద ఎస్ఎంఆర్స్ హ్యావ్ మాక్సిమం పవర్ కెపాసిటీ ఆఫ్ 100 megawatts దే కెన్ బి ఈజీలీ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ గ్రిడ్స్. సో ఇది 100 megawatts ఎనర్జీ కెపాసిటీని, పవర్ కెపాసిటీ మాక్సిమం, అది కూడా మాక్సిమం 100 megawatts పవర్ కెపాసిటీని కలిగి ఉన్న ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు. సో ఇది డైరెక్ట్ గా స్టాటిక్ బేస్డ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి మాక్సిమం 300 megawatts ఎనర్జీని జనరేట్ చేయగలిగే పవర్ కెపాసిటీని కలిగి ఉంటాయి అన్నట్టు మనకు కనిపిస్తుంది. సో 100 megawatts అనేది జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉందంటే ఓకే, కరెక్ట్ ఆ స్టేట్మెంట్. బట్ మాక్సిమం ఆ కెపాసిటీ అంటే తప్పు అనమాట. ఓకేనా. సో ఇది రేంజ్ ఇచ్చారు అనుకోండి, ఎప్పుడైనా మనకి డేటా ఇచ్చినప్పుడు రేంజ్ ఇస్తే కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఉంటుందని కాదు, ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే 300 megawatts మాక్సిమం ఎనర్జీ కెపాసిటీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ లో ఈ పర్టికులర్ రియాక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకటో స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఎస్ఎంఆర్స్ హ్యావ్ ఏ లోవర్ పొటెన్షియల్ ఫర్ ద అన్కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ మెటీరియల్. సో ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి లోవర్ పొటెన్షియల్ అనమాట. అన్కంట్రోల్డ్ రిలీజ్, ఆ రిలీజ్ ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉందో దానికి సంబంధించి లోవర్ పొటెన్షియాలిటీని కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇది దీనికి సంబంధించిన ఒక ఫీచర్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత థర్డ్ది, ఎస్ఎంఆర్స్ రిక్వైర్ లెస్ ఫ్రీక్వెంట్ రీఫిలింగ్ దన్ ద కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 238 వేసాం. సో దాన్ని ఏం చేస్తుంది, యూజ్ చేసుకుంటూ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాన్నే మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఆ ఫ్యూయల్ అలా యూజ్ చేసుకుంటూ ఒక పర్టికులర్ సైకిల్ అనేది మెయింటైన్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఈ పర్టికులర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా తక్కువ కాలంలో, అంటే ఇప్పుడు దీనికి ఒక 30 days లేదంటే ఒక 30 months 30 years లో దీన్ని రీఫిలింగ్ చేయాల్సి వస్తే నార్మల్ రియాక్టర్స్ కి, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ దానికంటే తక్కువ టైం రీఫిలింగ్ కెపాసిటీ ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎస్, ఏదైతే ఉందో వీటికి ప్రతి 30 days కో, ప్రతి 30 years కో, 30 months కో దీనికి చేయాల్సి వస్తుంది. బట్ దీనికి అంత ఫ్రీక్వెంట్ గా, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో చేయాల్సిన అవసరం లేదు రీఫిలింగ్. ఇది మిగతా వాటితో పోల్చుకుంటే బెటర్ గానే వర్క్ అవ్వడం కనిపిస్తుంది అన్నట్టు, లెస్ ఫ్రీక్వెంట్ రీఫిలింగ్ అనేది దీనికి కావాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి 2 and 3 బి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. సో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ బేస్ చేసిన క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. దాని తర్వాత దీని క్యారెక్టరిస్టిక్స్ లేదంటే దీని అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అడుగుతాడు. సో అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు అరకు రీజియన్ లో మనకి పవర్ ప్లాంటేషన్ లేదంటే ఈ పర్టికులర్ న్యూక్లియర్ జనరేషన్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీని డెవలప్ చేసి అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ తీసుకెళ్లి ఇన్స్టాల్ చేసి ఎనర్జీ జనరేషన్ చేసేయచ్చు అనమాట. సో అక్కడ లోకాలిటీ నీడ్స్ ని తీరుస్తుంది. అలాగే దాంతో పాటుగా రిమోట్ ఏరియాస్ లో కూడా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి హెల్ప్ఫుల్ గా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ 6th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 2 and 3. ఓకేనండి. తర్వాత 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్, దీనికి నేను 100% యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది మనకి. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం. రెడ్ టీమ్ అనేది మనకి న్యూస్ లో కనిపిస్తుంది. సో ఆ టెర్మినాలజీ దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, బిసి, బి అండ్ సి. ఓకే, సో మ్యాక్స్ అందరూ కూడా సిని చూస్ చేసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటో స్టేట్మెంట్స్, వాట్ ఈస్ ద రెడ్ టీమ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ.
సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రెడ్ టీమ్ అనేది దేనికి సంబంధించింది అన్నట్టు అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటాడు, ఏ టీమ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్యాచ్ మేనేజ్మెంట్. సో ఆ ప్యాచ్ మేనేజ్మెంట్ లేదంటే ఆ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెక్నాలజీ డెవలప్మెంట్ ఏదంతా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్స్ ని మనకి రెడ్ టీమ్ అంటారు అన్నట్టు చెప్పడం జరుగుతుంది. చూద్దాం రెలవెంట్ గా ఉన్నట్టు ఉంది. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఏ టీమ్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్ హూ సిమ్యులేట్ అటాకర్స్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీస్. సో ఈ పర్టికులర్ వీళ్ళు ఒక ఎథికల్ హ్యాకర్స్, ఈ రెడ్ టీమ్ అని ఎవరిని అంటారంటే ఎథికల్ హ్యాకర్స్. వీళ్ళు ఎలా అంటే అటాకర్స్ ఏ విధంగా అయితే అటాక్ చేస్తారో వీళ్ళు కూడా అలానే చేస్తారు, బట్ మంచి పర్పస్ కోసం చేస్తారు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కూడా రిలవెంట్ గా ఉంది, చూద్దాం. దాని తర్వాత సి, ఏ టీమ్ దట్ ఇన్వెస్టిగేట్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఆఫ్టర్ దే అక్కర్. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అయ్యాక ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళని రెడ్ టీమ్ అంటారు. ఇది కూడా రిలవెంట్ గానే ఉంది. దాని తర్వాత డి, ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ సెక్యూరిటీ పాలసీస్. సో ఇది కాస్త ఇర్రెలవెంట్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి డి స్టేట్మెంట్ అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మిగతావి మూడు కూడా రిలేటబుల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్త ఒకదాన్ని ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఎవరైతే చేస్తారో వాళ్ళు రెడ్ టీమ్ అంటారు అన్నట్టు చెప్పడం జరిగింది. సో జనరల్ గా ఇప్పుడు ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు మనకి యాక్టివిటీస్ అన్ని చేస్తారు. బట్ ఎక్కడైనా మనం జనరల్ నాలెడ్జ్ ప్రకారం చూసినప్పుడు రెడ్ టీమ్ అన్నట్టు వాళ్ళకి ఎక్కడ మనం వినకపోయి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆలోచించుకునేటప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ కి సి అనేది ఇన్కరెక్ట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత మనకి ఏమన్నాడు, టీమ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్యాచ్ మేనేజ్. ఆ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ వచ్చాయో, కన్సర్న్స్ వచ్చాయో దాన్ని మళ్ళీ అరేంజ్మెంట్ చేస్తే లేదంటే రీషెడ్యూల్ లేదంటే అరేంజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెడ్ టీమ్ అంటారు. సో వీళ్ళు కూడా మనం చూసుకుంటే రిలవెంట్ గా ఉన్నప్పుడు కూడా అంత రిలవెంట్ గా లేకపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే వీళ్ళు ఒక ఎథికల్ హ్యాకర్స్ గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ సెక్యూరిటీ అటాక్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ప్రెజెంట్ సోషల్ ఇంజనీరింగ్ బేసికల్ గా చేస్తారు. ఆ సోషల్ ఇంజనీరింగ్ ని బేస్ చేసుకుని అటాక్స్ అనేవి చేస్తారు. ఆ సిస్టమ్ లోకి వేరియస్ మాల్వేర్స్ కానీ ట్రాజన్స్ కానీ దాంతో పాటు వేరియస్ ఈ టైప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేసి ఆ డేటాను స్టీల్ చేయడం మీద అంతా చేస్తారు. సో ఈ ఎథికల్ హ్యాకర్స్ కూడా సేమ్ అలానే చేస్తారు. ఇప్పుడు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక సైబర్ అటాకర్ గా నేను ఉన్నాను అనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను, ఆ సైబర్ అటాక్ టూల్స్ ని ఉపయోగించుకొని మీ దగ్గర డేటాను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నా కంప్యూటర్ లో కూడా ఈ ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ అలాంటి టూల్స్ ని అలాంటి డేటాని పంపించి నా సిస్టమ్ లో ఉన్న డేటాని వీళ్ళు బ్యాక్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద అటాక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు చేసేది ఏంటి, మంచి పర్పస్ కి, వీళ్ళు చేసేది ఏంటి, చెడ్డ పర్పస్ కి అనమాట. సో మంచి పర్పస్ కోసం సైబర్ అటాకర్స్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళు చేసేలాగే వీళ్ళు చేస్తూ మంచి పర్పస్ కోసం ఆ ఎథికల్ హ్యాకర్స్ ఆ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో అలా చేసే వాళ్ళని మనకి రెడ్ టీమ్ గా చెప్పడం అయితే సైబర్ సెక్యూరిటీలో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న లాజిక్ ఉంది, బట్ ఇది అన్ని సార్లు కరెక్ట్ అవుద్దని కూడా కాదు. నేను చెప్పే లాజిక్స్ అన్ని కూడా 0.0001% యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు అనుకోండి, అందులో ఎక్కువ లెటర్స్ ఎందులో అయితే ఉన్నాయి, ఎక్కువ వర్డ్స్ ఎందులో అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్ రైట్ అవడం, ఆ స్టేట్మెంట్ రైట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని లేదంటే ఈ పర్టికులర్ టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఎక్కువ వర్డ్స్ ని తీసుకుంటాడు అనమాట, దాన్ని డీటెయిల్డ్ గా మీకు చూపించడం కోసం. సో ఇందులో కంపారిటివ్ గా చూసుకున్నప్పుడు మనకి బీకే ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇది అవకాశం రైట్ పెట్టడానికి రైట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు తెలియనప్పుడు, అసలు ఏ ఆన్సర్ మనకు తెలియదు అన్నప్పుడు ఆ విధంగా వెళ్ళండి. సో ఇలా సింగిల్ ఒక టర్మ్ ఇచ్చి ఆ టర్మ్ దేనికి సంబంధించిందని ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ వర్డ్స్ ఎందులో ఉన్నాయి అది అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. జనరల్ గా క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త దాన్ని డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా. సో ఓవరాల్ ఇది ఏంటంటే వీళ్ళు ఒక ఎథికల్ హ్యాకర్స్, సేమ్ అటాక్ చేసే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వీళ్ళు అలానే చేస్తారు, బట్ వీళ్ళు మంచి పర్పస్ కోసం చేస్తారు. సో అలాంటి వాళ్ళని రెడ్ టీమ్ గా చెప్పడం అయితే సైబర్ సెక్యూరిటీలో కనిపిస్తుంది. సో దాని తర్వాత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇది మనకి డిజిటల్ ఇండియాకి సంబంధించి లేదంటే డిజిటల్ ఇండియా మిషన్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ కనిపిస్తుందండి. సో ఓకే, ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారు అనుకుందాం, చూద్దాం. ఓకే, 4 స్టేట్మెంట్ని చూస్ చేసుకున్నారు. చూద్దాం క్వశ్చన్ ఆన్సర్ ఏంటనేది. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఐఐ. అసలు బేసికల్ గా ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. జనరల్ గా ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈ పర్టికులర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే డిజిటల్లీ ఎనేబుల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ మెడికల్ రికార్డ్స్ ఉన్నాయనుకో. సో ఈ మెడికల్ రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. అలాగే ఎకనామిక్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఎకనామిక్ రికార్డ్స్ కానీ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోవడం కానీ లేదంటే ఈ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చోరీకి లేదంటే సైబర్ అటాక్ గురైంది అనుకోండి, కంప్లీట్ గా మన ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించి చేసినప్పుడు ఆ కంట్రీ యొక్క పీపుల్స్ యొక్క ప్రైవసీ కంప్లీట్ గా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇలా ఏవైతే క్రిటికల్ గా అంటే మొత్తంగా దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం కంట్రీ ఎకానమీ కానీ కంట్రీ సొసైటీని కానీ ఇంపాక్ట్ చేసే ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో లేదంటే ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మనం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చెప్పుకుంటాం అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కి కరెక్ట్ ఏంటని అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఈ పర్టికులర్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టర్మ్ అనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ 2000 లో డిఫైన్ చేయడం జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. సో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇప్పుడు ఏదైతే డెఫినేషన్ చెప్పానో ఆ డెఫినేషన్ అనేది మనకి ఐటీ యాక్ట్ లో మనకు చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్, ఎనీ పర్సన్ హూ వైలేట్స్ ద లా కెన్ బి పనిష్డ్ విత్ ఎ జైల్ టర్మ్ అప్ టు 10 years. సో ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ ఎవరైనా దీన్ని వైలేట్ చేశారనుకోండి వీళ్ళకి 10 years వరకు జైల్లో పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. స్టాటిక్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ. ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ మినిస్ట్రీ అయితే దీనికి నోడల్ ఏజెన్సీ కాదు, దీనికి నోడల్ ఏజెన్సీగా మనకి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ NCIIPC అనేది నోడల్ ఏజెన్సీగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అది కరెక్ట్. తర్వాత ఫోర్త్, ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రొటెక్టింగ్ ద సిఐ సిస్టమ్స్ ఆర్ లై విత్ ద గవర్నమెంట్. సో ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుందని చెప్తున్నారు. సో ఇది గవర్నమెంట్ చేతిలో కాకుండా దీన్ని ఎవరైతే నోడల్ ఏజెన్సీగా ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఈ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ దీనికి రెస్పాన్సిబిలిటీ వహించడం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1 and 2. సో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈ విధంగా అడగొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ ఈ టర్మ్ అనేది న్యూస్ లో ఉంది దీనికి సంబంధించి డెఫినేషన్ ఏంటి, బెస్ట్ సూటెడ్ స్టేట్మెంట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 9th క్వశ్చన్ మనకి ఇది కూడా డిజిటల్ ఇండియాలో పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది, ఈ గవర్నెన్స్ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. ఈ కోర్స్ ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్ గా phase 3 ఈ కోర్స్ కి సంబంధించి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఒకసారి అందరూ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, ఓకే, ABCD పెట్టారు దీనికి ఆన్సర్. సో చూద్దాం క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది. సో ఈ కోర్స్ కి సంబంధించి రీసెంట్ గా మనకి ఇది న్యూస్ లో ఉంది. రీసెంట్ గా లాంచ్ చేయడం దానికంటే రీసెంట్ గా ఇది న్యూస్ లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ లో భాగంగా మనకి ఈ గవర్నెన్స్ లో భాగంగా మిషన్ మోడ్స్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కోర్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా phase 1 ఆల్రెడీ అయిపోయింది.
ఫేజ్ 2 ఆల్రెడీ అయిపోయింది. ఫేజ్ 3 అనేది రీసెంట్ గా బడ్జెట్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ వీటికి రావడం అయితే జరిగింది అనమాట. సో దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ టాపిక్ క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా కరెక్ట్ ఏంటని అడగడం జరిగింది. సో ఒకటో స్టేట్మెంట్ ఏమన్నాడు, ఈ కోడ్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్ ఇన్ 2007. 2007లో ఈ కోడ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి ఇది డైరెక్ట్ గా స్టాటిక్. ఇది మనకి 2007లో కంటే 7th ఆగస్ట్ 2013. సో 7th ఆగస్ట్ 2013లో ఈ పర్టికులర్ ఈ కోర్స్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ ఇన్ కరెక్ట్. సెకండ్, దే విల్ ఫెసిలిటేట్ హియరింగ్ ఆఫ్ కేసెస్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. సో ఈ కోర్స్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి, ఎలక్ట్రానిక్ కోర్స్ అంటే డిజిటల్లీ డెవలప్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అన్నట్టు కనిపిస్తుంది. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హియర్ చేయడానికి, ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు, లేదనుకుంటే ఎవరైతే వాళ్ళు కోర్టులో ప్రెజెన్స్, ఎస్పెషల్లీ కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ ద్వారా రాలేని వాళ్ళు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాళ్ళ సమస్యలు వాటికి సంబంధించిన ఇష్యూస్ ని రైట్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత థర్డ్ది, దే విల్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్ దట్ ఆర్ లేడ్ అవుట్ ఫర్ ద బెంచ్ ఫర్ హియరింగ్ అపీల్స్ ఇన్ ద ఓపెన్ కోర్ట్. ఎస్, ఆబ్వియస్లీ ఓపెన్ కోర్ట్ లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో ఇక్కడ కూడా ఈ కోర్ట్స్ లో కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇక్కడ సపరేట్ గా అక్కడ సపరేట్ గా ఏమి ఉంటది. సో అక్కడ ఏదైతే సేమ్ ప్రొసీజర్, ఏదైతే కాన్స్టిట్యూషనల్ మెథడాలజీస్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా ఫాలో అవడం అయితే జరుగుతుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి సి 2 and 3 కరెక్ట్ అనమాట. ఓకేనండి, ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించింది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ఈ గవర్నెన్స్ లో భాగంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ గవర్నెన్స్ బేస్డ్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకోసమనే రీసెంట్ గా ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చిన ఇనిషియేషన్స్ ఉన్నాయో వాటన్నింటిని దాదాపు 30+ ఇనిషియేషన్స్ మీకు నేను పీడిఎఫ్ గా ఇచ్చాను. ఆ వాటిని రివైజ్ చేయండి. దాని తర్వాత ఎగ్జామ్ ముందు ఇంకొన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈలోపు ఇంకేమైనా ఉన్నా, ఇచ్చిన దాంట్లో ఏమైనా మిస్ అయినా మీకు వాల్యూ యాడెడ్ మెటీరియల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అనేది ఒక ఈ గవర్నెన్స్ పోర్టల్ విండోగా మనకు కనిపిస్తుంది. ఇది ఎవరికి సంబంధించింది, ఏ స్టేట్ కి సంబంధించింది అని అడిగారు. సో ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఇంకా మనం ఇక్కడ ట్రిక్స్ ఏమి ఉండవండి, మనకి అది నాలెడ్జ్ ని అప్లై చేయడమే. ఓకే, ఓకే, ఏబిసిడి అని అందరూ పెట్టారు. చూద్దాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది చూద్దాం. సో ఈ ఫ్రెండ్స్ పోర్టల్ అనేది, ఫ్రెండ్స్ ఏ సింగిల్ విండో ఈ గవర్నెన్స్ ఫెసిలిటీ లాంచ్డ్ బై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అన్నాడు. ఈ పర్టికులర్ ఫ్రెండ్స్ పోర్టల్ అనేది ఏ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అన్నట్టు ఇక్కడ మనకి స్టేట్మెంట్ అయితే అడగడం జరిగింది. ఇది కేరళ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఇది దేనికోసం అంటే ఆ పర్టికులర్ కేరళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, కేరళ స్టేట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆ ట్యాక్స్ డ్యూస్ కానీ స్టేట్ గవర్నమెంట్ పే చేయడానికి ఈ ఫ్రెండ్స్ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫాస్ట్, రిలయబుల్, ఇన్స్టెంట్, ఎఫిషియెంట్ నెట్వర్క్ ఫర్ ద డిస్బర్స్మెంట్ ఆఫ్ ద సర్వీస్ అనేది కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఈ గవర్నెన్స్ ఫెసిలిటీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ లో మీ ప్రిపరేషన్ వెళ్ళింది అనుకోండి, డెఫినెట్ గా మీరు బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఈలోపు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఒక 1 minute బ్రేక్ తీసుకోండి. చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారుగా తేజస్వర్ రెడ్డి గారు, చెప్పండి క్వశ్చన్ ఏమైనా ఉందా మీకు? క్వశ్చన్ సార్, చిన్న రిక్వెస్ట్. 1 year రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ ఒకసారి 1 or 2 క్లాసెస్ చేయండి సార్, షార్ట్ సమ్మరీ లెక్క. అలా అంటారా, చూద్దాం. మంత్ ఎండ్కి ఏమైనా ట్రై చేస్తాం. నెక్స్ట్ వీకెండ్ అట్లా, అంటే ఎకనామీ 1 or 2 క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ 1 or 2 క్లాసెస్, షార్ట్ సమ్మరీ లెక్క కరెంట్ అఫైర్స్ చేయండి సార్. అలాగే చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రెసెంట్ ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ అవుతుంది కదా, ఇది మంత్ ఎండ్కి అయిపోతుంది. అయినప్పుడు నేను అట్లీస్ట్ ఒక 15 days బిఫోర్ కల్లా మీకు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోయినా ఇంకా తర్వాత రివిజన్కి టైం ఉంటుంది. అవునండి, అవును, చేస్తాను, అలాగే ట్రై చేస్తాను. ఓకే అండి, 1 minute బ్రేక్ తీసుకోండి. 1 minute బ్రేక్ లో మనం ఎకానమీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎకానమీ సెకండ్ యూనిట్ బ్యాంకింగ్ సంబంధించి, అలాగే దాంతోపాటు ఆర్బీఐకి సంబంధించి మనం సాల్వ్ చేద్దాం. హలో హలో సార్.
హలో చెప్పండి. సార్ అదే బడ్జెట్ క్లాసెస్ కూడా పెడతామన్నారు, పెట్టలేదు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అదే సార్ మెసేజ్ బడ్జెట్ ఎకనామిక్స్ బడ్జెట్ పెడతామన్నారు, క్లాసెస్ పెట్టలేదు ఫెస్టివల్లో. అది ఇప్పుడు రేపు రేపు కదండి. మీకు ఆల్రెడీ దేనికి ఏపీకి సంబంధించి పెట్టాను ఆల్రెడీ. మీకు ఇండియాకి సంబంధించి డాక్యుమెంట్లు ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను. మీకు ఆల్రెడీ అదే ఏపీ ఎకానమీ క్లాస్ వీడియో కాంప్లిమెంటరీ క్లాస్ యాక్సెస్ అన్నట్టు ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి, దాంట్లో పెట్టాను మీకు ఆల్రెడీ. డాక్యుమెంట్ ఉంది సార్, క్లాస్ కూడా పెట్టారా వీడియో? మీకు ఈ కొత్త బడ్జెట్ రాబోతుంది కదా, దానికి సంబంధించి మీకు వీడియో ఇస్తానండి. ఓల్డ్ మీరు ఆ డాక్యుమెంట్ చదువుకోండి ఇండియాకి సంబంధించి, కొత్తది నేను మీకు క్లాస్ ఇస్తాను. ఓకే. ఏపీకి సంబంధించి అదే ఏపీ సార్ బడ్జెట్ ఈ ఆల్రెడీ మీకు క్లాస్ నేను ప్రొవైడ్ డాక్యుమెంట్ చేశాను ఆల్రెడీ మీకు. ఓకేనండి. అదే వీడియో క్లాస్ అడుగుతున్నా సార్. ఓకే ఓకే చూద్దామండి. సో నెక్స్ట్ 11వ క్వశ్చన్ లో భాగంగా ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్ ఉన్న క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రీసెంట్ గా న్యూస్ లో మనకి కనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళందరూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఓకే, ఆర్బీఐ ట్రాన్స్ఫర్ ఏదైతే సర్ప్లస్ ఉందో ఆ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ కి సంబంధించి క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో అందరూ సిడి మ్యాక్సిమం చూస్ చేసుకున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? ద రిజర్వ్ ఓవరాల్ గా కరెక్ట్ ఏంటని ఇక్కడ అడగడం జరిగింది. సో ద ఆర్బీఐ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ సర్ప్లస్ ప్రాఫిట్ టు ద గవర్నమెంట్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్ 47 ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో ఈ 1934 యాక్ట్ ప్రకారం, అందులో ఉన్న సెక్షన్ 47 ప్రకారం సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అనేది, అంటే ఇప్పుడు ఆర్బీఐ మొత్తంగా దాని రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్స్పెండిచర్స్ ఎక్కడి నుంచి వస్తాయని మనం చెప్పుకున్నాం. సో ఈ రెవెన్యూస్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూస్ అనేవి 100 రూపాయలు వచ్చాయి, ఎక్స్పెండిచర్స్ 80 రూపాయలు అయ్యింది, రిమైనింగ్ 20 రూపీస్ అనేది ఎక్స్ట్రా సర్ప్లస్ గా మిగిలింది. సో ఈ మిగిలింది ఏదైతే ఉందో దీంట్లో కొంత భాగాన్ని ఎస్పెషల్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ ని, ఒక పర్సెంటేజ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేయాలన్నట్టు ఈ సెక్షన్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది స్టాటిక్ ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, so the surplus transferred by the Reserve Bank of India to the government is termed as the dividends because the RBI operates as the commercial organization. సో ఆర్బీఐ అనేది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్స్ గా వర్క్ చేస్తుంది. సో అందువల్ల ఈ సర్ప్లస్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది అనేది ఒక డివిడెంట్. డివిడెంట్ అంటే ఒక పార్ట్నర్షిప్. ఇప్పుడు ఇద్దరు కలిపి భాగస్వామ్యంతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. అందులో లాభాలు ఏవైతే వచ్చాయో ఆ లాభాలని సగం సగం భాగస్వామ్యంగా పంచుకున్నారు, ఒకరికొకరు సగం సగం పంచుకున్నారు. అలా గవర్నమెంట్ ఆర్బీఐ కలిపి పర్టికులర్ కమర్షియల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాయి. సో వీళ్ళ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో అందులో డివిడెంట్ గా గవర్నమెంట్ కి షేర్ చేస్తుంది అన్నట్టు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ వేగ్ స్టేట్మెంట్ గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఇంతవరకు చదివిన దాంట్లో ఆర్బీఐని ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ గా మనం ఎక్కడా చూడలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అది గవర్నమెంట్ లో ఒక డిపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎలాగో మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఎలాగో, అలానే మనకు ఆర్బీఐ కూడా ఒక టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది తప్పితే, కానీ ఇది సపరేట్ గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా ఉండి దానిలో వచ్చే ప్రాఫిట్స్ అన్ని కూడా గవర్నమెంట్ షేర్ చేయడం ఇలా ఎక్కడ మనం చదవలేదు అనమాట. సో ఆ పాయింట్ లో ఆలోచించినప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్ గా ఇన్కరెక్ట్. సో ఓవరాల్ గా మనకి 2 ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ C1 రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం థర్డ్ స్టేట్మెంట్ కి వెళ్తే, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఆర్బీఐ సర్ప్లస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ రికమెండెడ్ బై ద బిమల్ జలాన్ కమిటీ. సో ఈ బిమల్ జలాన్ కమిటీ రీసెంట్ గా ఏర్పాటు చేశారు. రీసెంట్ గా అంటే 2022 ఆ టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బిమల్ జలాన్ కమిటీని బేస్ చేసుకుని ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని ఆర్బీఐ సర్ప్లస్ కి సంబంధించి ఎంత షేర్ చేయాలి, ఎంత ఆర్బీఐ దగ్గర ఉంచుకోవాలి, ఈ మెథడాలజీ అంతటిని కూడా రూపొందించడం జరిగింది. దాన్ని బేస్ చేసినప్పుడు సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇంకోటి పర్టికులర్ క్వశ్చన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటంటే,
ఒకవేళ స్టాటిక్ 2 క్వశ్చన్స్ మామూలుగా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మూడిట్లో 2 స్టాటిక్ ఉన్నాయనుకోండి, ఆ మధ్యలో ఉన్న స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మూడో స్టేట్మెంట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే 2 స్టాటిక్లు రైట్ అయిపోవచ్చు, 2 స్టాటిక్లు తప్పు అయిపోవచ్చు. సో వాటిని మనం రైట్ రాంగ్ అనే చెప్పడానికి మన నాలెడ్జ్, మన మెమరీ పవర్ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ మూడో స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మూడో స్టేట్మెంట్ అనేది మన అనాలిసిస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ మనం కరెక్ట్ అనాలిసిస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసేయచ్చు. నాకు ఈ పర్టికులర్ ఆర్బీఐ సర్ప్లస్ అనేది సెక్షన్ 47 ద్వారా జరుగుతుంది అన్నట్టు నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. అలాగే బిమల్ జాలాన్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది అనేది కూడా నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. బట్ నాకు తెలిసి ఏంటి, ఆర్బీఐ ఎక్కడ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్ గా వర్క్ అవుతుంది, దాని సర్ప్లస్ డివిడెండ్ గా షేర్ చేసుకుంటారు, అలా నేను ఎక్కడ చదవలేదు. సో ఆ నాలెడ్జ్ ప్రకారం నేను ఇక్కడ ఏం చేశాను, సెకండ్ తప్పు అన్నాను. అది చెప్పనేటప్పుడు ఆబ్వియస్లీ కావాల్సిన స్టేట్మెంట్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎగ్జామ్ లో కూడా మనం క్వశ్చన్ పేపర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్వి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటి అబ్జర్వేషన్స్ లేదంటే ఇలాంటి వే ఆఫ్ అప్రోచ్ తెలియనప్పుడు తెలియని క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ట్రిక్ అనమాట దీని నుంచి. దాని తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, మనీ సప్లైకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. M1, M2, M3, M4 అని మనకి మనీ సప్లైలో ఉంటాయి, వాటికి సంబంధించి. ఓకే, ఆన్సర్ ఒకసారి పెట్టండి. ఓకే అండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మన వాళ్ళందరూ. ఓకే, డి. సో ఏబిసిడి 3 చూస్ చేసుకున్నారు. చూద్దాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒకసారి మెసేజ్ చేయండి, నారో మనీ అని దేన్ని అంటారు, బ్రాడ్ మనీ అని దేన్ని అంటారు. అంటే సింపుల్ గా అడిగేస్తారు అనమాట ఎగ్జామ్ లో. మనకి M0, M0, M1, M2, M3 అని ఉంటాయి మనకి జనరల్ గా. సో దీంట్లో దేన్ని నారో మనీ అంటారు, దేన్ని బ్రాడ్ మనీ అంటారు అనేది ఒకసారి మెసేజ్ చేయండి. అంటే ఒకసారి జస్ట్ ఒక రీకలెక్షన్ లాగా అనమాట, జస్ట్. ఓకే, ఓకే. సో ఓవరాల్ గా M1, M2 నారో మనీ, M3, M4 బ్రాడ్ మనీ అంటున్నారు. సో అసలు బ్రాడ్ మనీ నారో మనీ దేని బేస్ చేసుకుని చెప్తారంటే లిక్విడిటీని బేస్ చేసుకొని, అందులో ఉన్న లిక్విడిటీ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైనా ఒకసారి మనం చూద్దాం. అసలు M0 అంటే ఏంటిది, మోనిటరీ బేస్ అనమాట. అసలు ఒక ఎకానమీలో ఎంత అమౌంట్ అనేది సప్లై జరుగుతుంది, ఎంత మనీ అనేది సప్లై జరుగుతుందో చెప్తే అది మనకి M0 గా కనిపిస్తుంది. బేసికల్ గా బ్రాడ్ అది మనకి మోనిటరీ బేస్ గా కనిపిస్తుంది M0 అనేది. దాని తర్వాత M1 మనకి ఏ విధంగా కనిపిస్తుంది, M1 లో మనకి ఏముంటాయి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. ప్రెసెంట్ ఏదైతే కరెన్సీ ఉందో కరెన్సీ సర్క్యులేషన్ ఎంత ఉందో అది సియు అంటారు. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ని మనకి సియుగా రాసుకుంటారు. దాంతో పాటుగా డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్, ఇవన్నీ మనకు ఉన్నదంతా కూడా దీన్ని మనకి M1 గా చెప్పుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి M2 పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న సేవింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి M2 లో చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనకి M3 అని ఉంటుంది. M3 లో ఏముంటాయి, M1, M2 ఇక్కడ ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టి. ఇక్కడ M1 ని M2 లో M1 తీసుకున్నాం కదా, M3 లో M2 అయితే తీసుకోం, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. M3 లో ఏముంటాయి, M1, దాంతో పాటుగా నెట్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్. నెట్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ అనేవి మనకు కనిపిస్తుంది. నెట్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్. దాని తర్వాత M4 లో ఏముంటాయి, M3 ప్లస్ టోటల్ డిపాజిట్స్ విత్ ద పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఆర్గనైజేషన్. పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ఏవైతే ఆ టోటల్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్ అన్నిటిని కలిపి
మనకి M4 లో ఉంటాయి అన్నట్టు తెలుస్తుంది. ఇది బేసిక్ అన్నమాట. మనీ సప్లై లేదంటే మనీ అగ్రిగేటర్స్ లో భాగంగా ఇవి మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద కరెన్సీ విత్ ద పబ్లిక్ అండ్ డిమాండ్ డిపాజిట్స్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ఆల్ 4 టైప్స్ ఆఫ్ ద మనీ సప్లై మెజర్స్ M1, M2, M3 అండ్ M4 యాజ్ దే ఆర్ ద మోస్ట్ లిక్విడ్ కాంపోనెంట్స్. సో ఈ పర్టికులర్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్ ఇవన్నీ కూడా M2 లో ఉంటాయి, M3 లో ఉంటాయి, M4 లో ఉంటాయి అన్నట్టు చెప్తున్నాడు. ఎస్, ఈ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో దీని ప్రకారం చూసినప్పుడు ఇందులోనే M1 ఉంది, దీనిలోనే M1 ఉంది, దీంట్లో కూడా M1 ఉంది. సో అన్నిట్లో కూడా M1 అనేది ఉంటుంది. సో ఒకటో స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. ఓకేనా. తర్వాత మనకు సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, M3 is the most commonly used measure of money supply, often referred to as the aggregator monetary resource, and is the key indicator used by the RBI for monetary policy analysis. సో monetary policy analysis కి వీటన్నింటికి మనకి మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే M3 ని యూజ్ చేస్తారన్నట్టు ఈ స్టేట్మెంట్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా చూసినప్పుడు ఈ M3 అనేది మోస్ట్ లిక్విడిటీగా మనకు కనిపిస్తుంది. కాబట్టి M3 అనేది మనకి ఎక్కువగా ప్రధానమైన ఒక బేస్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో M3 లో ఏం చెప్తున్నాడు, M3 లో మనకి బోత్ టైమ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న టైము, డిమాండ్ డిపాజిట్స్ రెండింటిని కూడా ఉంచుతారు అన్నట్టు చెప్తున్నాడు. సో ఆల్రెడీ M3 అంటే చెప్పుకున్న నెట్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్స్ ఇవి ఇక్కడ ఉండవు మనకి. సో ఓన్లీ ఇక్కడ మన కమర్షియల్ బ్యాంక్స్ సంబంధించి నెట్ టైమ్ డిపాజిట్స్ మాకు ఇందులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓవరాల్ గా 12వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఏ 1 and 2 ఓన్లీ. సో ఇక్కడ ఏదైతే M0, M1, M3, M1, M2, M3, M4 ఉన్నాయో దాంతో పాటుగా మనీ మల్టిప్లైర్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా చదువుకుంటే 1 క్వశ్చన్ గ్యారంటీ పక్కాగా మనీ సప్లై నుంచి ఈ క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అది ఏ రకంగా అడుగుతారు అనేది సెకండరీ, బట్ ఈ డేటా ఏదైతే ఉంది ఈ డేటాను మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనా. తర్వాత 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి CRR కి SLR కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, పోల్ లాంచ్ చేసిన చూడండి, ఆన్సర్ చేయండి. ఓకే, సో బిసి చూస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా అసలు బేసిక్ గా సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైనా ఒక పర్టికులర్ కమర్షియల్ బ్యాంక్ అనేది, అలాగే బ్యాంక్స్ దగ్గర కొంత రేషియో ఆఫ్ ద మనీ అనేది వాళ్ళు ఏవైతే నెట్ టైం డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్ ఉన్నాయో వాటిలో కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ని ఆర్బీఐ దగ్గర దాచిపెట్టాలి, అలాగే వాళ్ళ దగ్గర కూడా దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాంకు తర్వాత కాలంలో బ్యాంక్ లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఆర్బీఐ మెజర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా చూసుకున్నప్పుడు సిఆర్ఆర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ బ్యాంకు తమ దగ్గర కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీని, తమ దగ్గర ఉన్న మనీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిపాజిట్ చేయాలి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిపాజిట్ చేస్తే అది మనకు సిఆర్ఆర్ గా కనిపిస్తుంది. అలాగే ఒక బ్యాంకు తమ దగ్గర ఉన్న ఎన్డిటిఎల్ లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీని తమ దగ్గరే బ్యాంక్స్ ఇట్ సెల్ఫ్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్ఎల్ఆర్ సెల్ఫ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఎల్ అంటే సెల్ఫ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర గుర్తుపెట్టుకుంటే అది ఎస్ఎల్ఆర్. ఇది బేసికల్ గా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో ఈ మనీ ఏదైతే అమౌంట్ ఏదైతే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేశారో దీని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది రాదు సిఆర్ఆర్ కి. ఎస్ఎల్ఆర్ కి ఏమవుద్ది, ఇంట్రెస్ట్ పేమెంట్ ఇక్కడ రాదు. బట్ ఈ ఎస్ఎల్ఆర్ అనేది ఏ విధంగా, ఇది ఈ సిఆర్ఆర్ అనేది క్యాష్ ఫామ్ లో డిపాజిట్ చేయాలి, వేరే ఫామ్ లో డిపాజిట్ చేయడానికి కావద్దు. బట్ ఈ ఎస్ఎల్ఆర్ అనేది గోల్డ్ గా డిపాజిట్ చేసుకోవచ్చు, క్యాష్ గా డిపాజిట్ చేసుకోవచ్చు,
అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాష్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఈ సిఆర్ఆర్ లో బ్యాంక్స్ కి రావు. బట్ ఈ ఎస్ఎల్ఆర్ లో కూడా ఈ క్యాష్ మీద కానీ గోల్డ్ మీద కానీ రాకపోయినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఏదైతే వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నప్పుడు 100 రూపాయలకి కొన్నారు, అమ్మేటప్పుడు 110 రూపాయలకి అమ్మారు అనుకోండి, ఆ మధ్యలో మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ అనేది లాభాలుగా వస్తుంది. సో ఆ విధంగా ఎస్ఎల్ఆర్ లో దాచిపెట్టిన ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటి మీద బ్యాంక్స్ అనేది అమౌంట్ అనేది లేదంటే కొంత ఎర్నింగ్స్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బేసికల్ గా సిఆర్ఆర్ కి ఎస్ఎల్ఆర్ కి ఉన్న బేసిక్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, బ్యాంక్స్ మస్ట్ కీప్ సిఆర్ఆర్ విత్ ద ఆర్బీఐ which does not pay interest on the deposits. In contrast, SLR can be maintained by the branch in cash, gold or improved securities, allowing banks to earn profits on the SLR investments. సో ఎస్, ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నాం ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ డిపాజిట్ చేయాలి, ఆ డిపాజిట్స్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎస్ కరెక్ట్. ఎస్ఎల్ఆర్ అంటే అది క్యాష్, గోల్డ్, సెక్యూరిటీస్ ఏ రూపంలో దాచిపెట్టచ్చు, ఆ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత ప్రాఫిట్ అనేది రావడం ఎస్ఎల్ఆర్ లో మనకు కనిపిస్తుంది. ఎస్, ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్, సిఆర్ఆర్ ఇస్ మ్యాండేట్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఈ సిఆర్ఆర్ అనేది ప్రధానంగా ఐడెంటిఫై చేయడం లేదా దానికి మ్యాండేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం అని చెప్తున్నాడు. అసలు ఇది స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అనే పేరు రావడానికి, అది స్టాట్యూటరీ చట్టబద్ధమైన పేరు రావడానికి కారణమే ఈ యాక్ట్ అని. సో అలాగే సిఆర్ఆర్ అనేది మనకు ఆర్బీఐ 1934 ప్రకారం మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, ఆర్బీఐ కెన్ ఫిక్స్ ఎనీ అమౌంట్ ఫర్ సిఆర్ఆర్ యాజ్ దేర్ ఈస్ నో లీగల్ మినిమం ఆర్ మాక్సిమం లిమిట్, బట్ ఎస్ఎల్ఆర్ కెనాట్ ఎక్సీడ్ 40% ఆఫ్ ద బ్యాంక్స్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అని చెప్తున్నాడు. సో ఈ పర్టికులర్ ఏదైతే సిఆర్ఆర్ ఉందో సిఆర్ఆర్ కి మాక్సిమం లిమిట్ అనేది లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు. ఈ పర్టికులర్ ఏదైతే ఎస్ఎల్ఆర్ ఉందో ఎస్ఎల్ఆర్ కి మాక్సిమం 40% వరకు మాత్రం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఓకే, రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఒకటి వ్యాగ్ లేదంటే చాలా వ్యాస్ట్ స్టేట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఆర్బీఐ ఎంతన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో మాక్సిమం లిమిట్ అనేది 100% అనమాట, ఎంతన్నా పెట్టుకోవచ్చు. అక్కడ ఏది లిమిట్ ఎంత పెట్టాలని అయితే లేదు, బట్ మాక్సిమం వచ్చేసరికి 100%. ఇప్పుడు బ్యాంక్ ఎన్డిటిఎల్ ఏదైతే ఉన్నాయో ఆ సంపాదన ఏదైతే ఉందో దాంట్లో 100% పెట్టి ఆ పైన ఇంకొక 110-200% అంటే బ్యాంక్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టడానికి కావాలి కదా. అది లీగల్ గా చూసుకున్నప్పుడు అంత కరెక్ట్ గా ఉండకపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో మాక్సిమం లిమిట్ అనేది 100%. సో ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది దేనికి లేదు, అది ఆర్బీఐ టైం టు టైం చేంజ్ చేస్తూ మారుస్తూ వస్తుంది. ప్రెసెంట్ ఈ సిఆర్ఆర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4.5% దగ్గర ఉంది. అలాగే ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి మాక్సిమం 40%. ఎస్, ఇది కరెక్ట్. ఆ నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ 40% అనేది పెట్టుకోవాలి. ప్రెసెంట్ అది 18% వారి దగ్గర మనకు ఉండడం కనిపిస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వేగ్ గా ఉండడం వల్ల మనకి ఇన్కరెక్ట్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఈ 13th క్వశ్చన్ ఆన్సర్ ఏ 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనండి. తర్వాత ఈ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కి సంబంధించి ఎన్పిఎస్ ని రెడ్యూస్ చేయడానికి మెజర్స్ మనం లాస్ట్ 2 క్లాసుల్లో వీటి గురించి డీటెయిల్ గా చెప్పుకున్నాం. మనం ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో ఎన్పిఎస్ ని మెజర్ చేయడానికి దాదాపుగా ఈ పర్టికులర్ ఎన్పిఏ రెజల్యూషన్ మెజర్స్ లో మనం దాదాపు ఒక 10 కాన్సెప్ట్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక బ్యాంక్ యొక్క ప్రధానమైన ప్రాఫిట్ దీని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. సో దాంట్లో బాగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని మనకు ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇచ్చాను, ఒకసారి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళందరూ. ఓకే, ఏడి, ఏసిడి, ఏబిడి. ఓకే, ఓకే. సో ఏసిడి మ్యాక్సిమం అందరూ చూస్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 అనేది మనకు కనిపిస్తుంది. ఈ కోడ్ దేనికోసం తీసుకొచ్చారంటే ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్ ఏదైతే ఉందో వాటిని రెడ్యూస్ చేస్తూ బ్యాంక్ యొక్క క్యాపిటలైజేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఈ పర్టికులర్ మెజర్స్ మనకి అందులో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది, సర్ఫేసీ యాక్ట్ అని ఉంటుంది, దాని తర్వాత బ్యాడ్ బ్యాంక్ అనేది ఈ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ గా మనకు కనిపిస్తుంది.
దాంతో పాటుగా మనకి ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రాజెక్ట్ సశక్తి అనేది కనిపిస్తుంది, ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎన్పిఎస్ ని మినిమైజ్ చేయడానికి తీసుకొచ్చిన కొన్ని మెజర్స్ గా మనకు కనిపిస్తాయి. సో దీంట్లో భాగంగా ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద కోడ్ అప్లైస్ టు కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇండివిజువల్స్. ఈ కోడ్ అనేది అటు కంపెనీస్ కి అలాగే ఇండివిజువల్స్ కి రెండింటికి సంబంధించి ఆ ఇన్సాల్వెన్సీ లేదా బ్యాంక్రప్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వ్యవహరిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ లో మనకి రెండు ఉంటాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంటుంది, అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని రెండు రకాలు ఉంటాయి అన్నట్టు చెప్పుకున్నాం. సో ఎన్సిఎల్టీ ఏంటి, కంపెనీస్ రిలేటెడ్ పార్ట్నర్షిప్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తుంది, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్. అలాగే డిఆర్టీ ఏవైతే ఉన్నాయి ఇండివిజువల్స్ కి వీటిని డీల్ చేస్తుంది అన్నట్టు మనం చెప్పుకున్నాం. ఎస్, ఇండివిజువల్స్ కంపెనీస్ ఇద్దరిని కూడా ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అడ్మినిస్టర్ ద రిజల్యూషన్ ప్రాసెస్ అండ్ మేనేజ్ ద అసెట్స్ ఆఫ్ ద డెబ్టర్స్. ఎస్, ఈ మనకి ఏదైతే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళు ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ రెజల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేసి దాన్ని అడ్మినిస్ట్రేట్ చేసి ఆ డెప్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకుని దాన్ని సరైన వేలో రీక్యాపిటలైజ్ చేయడం అనేది కనిపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత థర్డ్ది, ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ రెగ్యులేటర్ ఓవర్ ది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్. సో మొత్తంగా ఈ కోడ్ ప్రకారం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ అనేది ప్రధానంగా అధికారం కలిగి ఉంటుంది. అది మొత్తం అందరినీ కూడా మానిటర్ చేయడం, అందరినీ కూడా మేనేజ్ చేయడం, రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇది కూడా కరెక్ట్. ఓవరాల్ గా 14th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3 ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఏదైతే ఎన్పిఏ మెజర్స్ లేదంటే ఎన్పిఏ ట్యాక్లింగ్ మెజర్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్, దాని గురించి చదువుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ సశక్తిలో భాగంగా ఇంటర్ క్రెడిటరీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనము చదువుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఇది 14th క్వశ్చన్ కి సంబంధించింది. తర్వాత 15th క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. బ్యాంక్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సంబంధించి ఇక్కడ మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీ ఆన్సర్ రెడీగా పెట్టుకోండి. దానికి మీకు పోల్ లాంచ్ చేస్తున్న పోల్లో మీ ఆన్సర్ అనేది చేద్దాం. ఓకే, రెడీగా ఉన్నారనుకుంటున్నాం. సో ఆన్సర్ చేద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, పోల్ లాంచ్ చేశాను. ఒకసారి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళందరూ. ఏబి, ఏబిసి, ఏబిడి. ఓకే, అన్ని ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నారు. ఓకే, ఏబిసి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. సో చూద్దాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏబిసిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సంబంధించి క్వశ్చన్ అనమాట. ఇది వర్కింగ్ ఆఫ్ ద బ్యాంక్, ఇది ఒక పార్ట్ గా మనకు కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్టెండ్ 75% ఆఫ్ దేర్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ద ప్రైవేట్ సెక్టర్, ప్రయారిటీ సెక్టర్. సో ప్రయారిటీ సెక్టార్ కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ దాదాపుగా 75% వరకు లోన్స్ ఆ లెండింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. ఎస్, ఆర్ఆర్బీస్ ఒక లిమిట్ ఉంటుంది, యూసీబీస్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి ఉంటుంది అన్నట్టు మనకు తెలుసు. సో ఆ లిమిట్ లో భాగంగా మనం చూసుకుంటే పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ కి 40% ఉంటుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి వచ్చేసరికి 75% ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి వచ్చేసరికి 75% ఉంటుంది, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి వచ్చేసరికి 75 ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఏంటంటే, సో ఆ పర్టికులర్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ దగ్గర 100 రూపాయలు డిపాజిట్ అయ్యి ఆ 100 రూపాయల్లో కొంత సిఆర్ఆర్ గా దాయాలి, కొంత ఎస్ఎల్ఆర్ గా దాయాలి, అలాగే దాంతోపాటు కొంత బెసెల్ నామ్స్ ప్రకారం దాచిపెట్టాలి. రిమైనింగ్ ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 రూపీస్ అనేది లోన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అమౌంట్ గా ఉంటుంది. సో ఆ అమౌంట్ లో మళ్ళీ ఈ పర్సెంటేజ్, ఈ ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే 40%, ఎస్ఎఫ్బి అయితే 75%, వీళ్ళు ఈ పర్టికులర్ సెక్టార్స్ కి మాత్రమే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఆ రిమైనింగ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 75% వీళ్ళకి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ లో 75% అంటే మనకి దాదాపు ఎంత, ఒక 60 రూపాయలు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ చేయాలి. రిమైనింగ్ 20 రూపీస్ మాత్రమే వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఒకవేళ అది మీట్ అవ్వకపోతే మనకి పిఎస్ఎల్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అనేది మనం చూసాం. సో ఇదంతా కూడా మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 75% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు.
దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సో ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద హౌసింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అండర్ ద పిఎస్ఎల్ నామ్స్. పిఎస్ఎల్ నామ్స్ ప్రకారం హౌసింగ్ లోన్స్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోన్స్ ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోకి వస్తాయి అన్నట్టు, ఆ పర్టికులర్ దాంట్లోకి వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. ఎస్ వస్తాయి. దాంతో పాటు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, మైనారిటీ వెల్ఫేర్ కి సంబంధించి, అలాగే దాంతో పాటుగా ఈ పర్టికులర్ ఏవైతే సోలార్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించి కానీ, దాంతో పాటు ఈ స్టార్ట్అప్స్ ఏర్పాటు చేయడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోకి, ఎస్పెషల్లీ ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ వర్గాలకి లోన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోకి వస్తాయి అనమాట. సో ఈ హౌసింగ్, రెన్యూబుల్ ఎనర్జీ కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోకి వస్తుంది. ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి సి 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనండి. ఇది ఓవరాల్ గా ఈ రోజు సెషన్ కి సంబంధించి ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఈ వీక్ మొత్తం చదువుకున్న ఏవైతే 50 కాన్సెప్ట్స్ ఉన్నాయో 50 కాన్సెప్ట్స్ సంబంధించి బేసిక్ గా క్వశ్చన్స్ అన్నమాట. దాంతో పాటుగా మీకు నేను ఫుల్ లెంత్ టెస్ట్లు పెడతాను కాబట్టి ఫుల్ లెంత్ టెస్ట్ లో ఇంకా క్వశ్చన్స్ వస్తాయి. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ సెషన్స్ ఏవైతే మనం సండే కండక్ట్ చేస్తామో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు అప్రోచెస్ తెలియాలన్నమాట. అంటే ఈ పర్టికులర్ చాప్టర్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ అప్రోచ్ తెలిసి దాని ప్రకారం మీ ప్రిపరేషన్ చేసినటువంటి ఈజీ అవుద్ది, బెటర్ అవుద్ది, బెస్ట్ గా మారే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం నేను మీకు యాప్ లో అప్లోడ్ చేస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు వాటికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటంతటిని ఒకసారి చదవండి. అప్రోచ్ నేను ఏదైతే చెప్పిన అప్రోచ్ ప్రకారం వెళ్ళండి. డెఫినెట్ గా మంచిగా మీకు యూజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఈ రోజు క్లాస్ ని